నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు రెండో రోజు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష కొందరు అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద నీరు కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికార యంత్రాంగం తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించి వెంటనే ఆదుకోవాలని కోరిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఉదయం రెండో రోజు ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. సింగ్నగర్ ప్రాంతానికి బోట్లో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరపున చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, ఆహార పంపిణీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం. అన్ని విధాలు ప్రస్తుతం నా డ్యూటీ. ఎట్టి పరిస్థితుల్లో 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలైన రామలింగేశ్వరరావు నగర్, భవానీపురంలలో మరోసారి ఈరోజు పర్యటించారు. పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రహదారుల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చరిత్రలోని తొలిసారిగా బ్యారేజీకి 11,38,851 క్యూసెక్కులకు వరద నీరు వచ్చి చేరుతుండగా 11,39,351 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బ్యారేజీ వద్ద 2వ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు, స్నానాలకు వెళ్లడం, చేపలు పట్టడం చేయరాదని అధికారులు సూచించారు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసానిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలు తదితర అంశాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం. అధిక ఉష్ణోగ్రతలకు పేరుగాంచిన బ్లేజ్వాడ్గా పిలువబడే విజయవాడలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు ప్రజలంతా కృష్ణమ్మ ఉగ్రరూపం చూస్తున్నారు. అటు కృష్ణా నదీ జలాలు, ఇటు బయట ప్రాంతాల నుంచి చుట్టూ చేరిన వరద నీరు సుమారు సమాంతరంగా చేరాయా అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరోవైపు బుడమేరు బీభత్సంగా మారిపోగా రాష్ట్రంలో పలు జిల్లాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. నీట మునిగిన లంక గ్రామాలకు రహదారి వ్యవస్థ దిగిపోయింది. లక్షల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. మూగజీవాల పరిస్థితి వర్ణనాతీతం. ఒకవైపు కృష్ణమ్మ ఉగ్రరూపం, మరోవైపు బుడమేరు కన్నెర్రతో బెజవాడ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఏనాడు చవిచూడని భారీ వర్షాలతో కృష్ణా పరివాహిక ప్రాంతాలు అల్లకల్లోలమవుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, ఏలూరు జాతీయ రహదారితో పాటు గుంటూరు వైపు వెళ్లే జాతీయ రహదారి సైతం నీట మునగటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాలని ప్రత్యక్షంగా నిన్నటి నుంచే ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు బాసడగా నిలవడంతో పాటు రెండోసారి సైతం అర్ధరాత్రి దాటిన సమయంలో కూడా బుడమేరు ముంపు ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. అటు నుంచి రాత్రికి రాత్రే విజయవాడ కలెక్టరేట్లో పరిస్థితిని సమీక్షించి మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఈ ఉదయాన్నే అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలను మంత్రులు, యంత్రాంగంతో పర్యటించి వరదల్లో ఇబ్బంది పడుతున్న వారికి ఆహార పదార్థాలను అందించే కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అధికారులు, మంత్రులకు బాధ్యతలు అందజేసి వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా వరద ప్రాంతాల్లో బోటులో పర్యటించి ముంపు బాధితులకు ధైర్యం చెప్పారు. మరలా పర్యటిస్తూ వారికి ధైర్యం చెబుతూ నిత్యావసరాలను వారికి అందిస్తున్నారు. వరద బాధితులకు సహాయ చర్యల విషయంలో జాప్యాన్ని సహించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కలెక్టర్లు విస్తృత అధికారాలను వినియోగించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు 40 పవర్ బోట్లు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి తీవ్రంగా మారుతోంది. గంటకి వరద పెరుగుతోంది. ఇప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహాయక చర్యల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యల్లో కొందరు అధికారుల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలన్నారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో విధుల్లో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా ఆహారం పంపిణీలో జాప్యం జరిగిందని ఓ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తెలిపారు. విజయవాడలో భారీ వర్షాలకు ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ సహాయక చర్యల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు పర్యటించారు. వర్షాలకు జలమయమైన అజిత్ సింగ్ నగర్లో ప్రజలను పరామర్శించి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని బాధితులకు భరోసానిచ్చారు. కుండపోత వర్షాలు, ఉధృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం తీవ్రంగా కలిచివేసిందని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో కేంద్ర అధికారులు సమన్వయం చేస్తున్నట్లు ప్రధాని తెలిపినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. 2 రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని
ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తన వంతు సహకారంగా వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయలు సహాయక చర్యల నిమిత్తం అందించినట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో విజయవాడ, గుంటూరు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు బ్యారేజ్కు చేరుకోవడంతో ప్రజలు, వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజీపై వాహన రాకపోకలను నిలిపివేశారు. వరద తీవ్రత వల్ల దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతులు, రైళ్ల రాకపోకలను పునరుద్ధరణ, నిర్వహణ చర్యల అమలు, నష్టాన్ని అంచనా వేసేందుకు విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ ఈరోజు విజయవాడ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాన వంతెనల వద్ద నీటి స్థాయిలను పర్యవేక్షించడం, ట్రాక్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్రాల సమన్వయంపై చర్చించారు. అలాగే దారి మళ్లించిన, పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్లకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే ఇంజనీరింగ్ అధికారుల బృందంతో కలిసి డీఆర్ఎం కృష్ణానది పైవంతెనను పరిశీలించారు. నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించడానికి సిబ్బందిని నియమించాలని అధికారులను కోరారు. ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించేందుకు విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. విజయవాడ డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు సమాచారం అందించడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేట, విజయవాడ సెక్షన్లో భారీగా నీరు రావడంతో మొత్తం 275 రైళ్లను రద్దు చేశామని, 149 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కార్పొరేషన్ నిధులను గత ప్రభుత్వ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అభివృద్ధి పేరుతో 104 కోట్ల తమ సొంత నిధులుగా వాడుకున్నారని అర్బన్ బ్యాంక్ పూర్వ అధ్యక్షులు కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. బినామీలను కాంట్రాక్టులుగా తయారు చేసి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. చెప్పి సమాచార హక్కు చట్టం ద్వారా మేము అడగడం జరిగిందండి. ఏం చేద్దంటే వీరికి ముందు ఉండే పాలకవర్గం దాన్ని సద్వినియోగం చేయలేక సుమారు 72 కోట్ల రూపాయలు నిలవి ఉన్నట్లు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా తెలియపరచడం జరిగిందండి. అదేవిధంగా 2001 తర్వాత అంటే పాలకవర్గం ఏర్పడిన తర్వాత వివిధ రకాల గ్రాంట్స్ ఎంత వచ్చాయని ప్రశ్నిస్తే సమాచార హక్కు చట్టం ద్వారా సుమారు కేంద్రం, రాష్ట్ర నిధులు సుమారు 32 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలియపరచడం జరిగింది. అంటే కార్పొరేషన్కి ఎంత ఎమ్మెల్యే నిధి నుంచి ఇచ్చారు అని చెబితే మనం సమాచార హక్కు చట్టం ద్వారా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అంటే స్థానిక శాసనసభ్యులు కార్పొరేషన్కి ₹1 గ్రాంట్ను కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయనంతా ఊరంతా డెవలప్ చేశామని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం రాంవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో వరద బాధితులకు ఆహారాన్ని అందించామని జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ జి శివశంకర్ తెలిపారు. ఒక్కో ఇంటికి లీటర్ పాల ప్యాకెట్లు పంచడంతో పాటు పులిహోర, ఆహార పొట్లాలను తయారు చేసి సుమారు 5,000 కుటుంబాలకు అందించినట్లు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ని. ఇక్కడ విజయవాడ రూరల్ మండలంలో రామవరపాడు గ్రామం, అలాగే నిడమానూరు, ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాలు బుడబేరు వల్ల కట్ట తెగిపోయి మొత్తం ముంపుకి గురైనవి. ఇలా ముంపుకి గురైన పాలు, చాలా పాలకు కానీ నిత్యావసర సరుకులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు రామవరపాడుకు చెందిన హరిగారు, అలాగే కాటరగడ రాంబాబు గారు, నాని గారు నాకు తెలియపరిచారు. వెంటనే నేను స్పందించి మనం ఒక 5,000 కుటుంబాలకి ఒక ఇంటికి 1 లీటర్ పాలు చొప్పున మేము మార్నింగ్ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలాగే మా వంతు మేము పాలు సప్లై చేశాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రకటనలు.
అబ్బా లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రమైన అమలాపురం గడియార స్తంభం కూడలిలో అమలాపురం శాసనసభ్యులు ఆనందరావుతో పాటు పలువురు కూటమి నేతలు రైతులకు కొబ్బరి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ హిత మొక్కలను ప్రతి ఒక్కరూ నాటాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చెరగన ముద్ర వేసి ఈరోజు దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికి, అలాగే కూటమి ఏర్పడటానికి అన్ని విధాలు కృషి చేసి తిరిగి మళ్ళీ సుస్థిరమైనటువంటి ఒక మంచి పాలనని ఆంధ్రాలో నాంది పలకడానికి ఆయన ఎంతో కృషి చేశారు. కాబట్టి ఆయన పుట్టినరోజుని ఇవాళ కోట్లాది మంది ప్రజలు, కూటమిలో ఉన్న ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. అనేక సేవా కార్యక్రమాలు కూడా సందర్భంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొక్కల పంపిణీ ఇప్పటి నుంచి సాయంకాలం నైట్ 10 వరకు కూడా నియోజకవర్గంలో, రాష్ట్రంలో, దేశంలో అనేక చోట్ల ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి అన్ని విధాలుగా చూడాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కేంద్రంలో, రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి కీలక భూమికి పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేవలం ప్రశ్నించడానికే పార్టీని పెట్టి ఏ స్వార్థ ప్రయోజనాలు లేకుండా కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ వస్తున్నప్పటికీ కూడా అదన్నీ విడిచిపెట్టి రోడ్ల మీద తిరిగి కష్టపడి ఈరోజు ఒక దుర్మార్గమైన పాలనే నేను దివంగత నేత పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో పూర్వ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పోలీస్ ఐలాండ్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా విధుల నిర్వహణలో రాజశేఖర రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేయడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. భావించిన సందర్భం అదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వడం, ఆయనకి నా మీద ఉన్న వాత్సల్యం గాని, అభిమానం గాని, నిజంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సహకారం ఈ నియోజకవర్గ ప్రజలెవరు కూడా మర్చిపోలేని సందర్భం. అటువంటి ఈ పోలీస్ ఐలాండ్ సెంటర్ని ఆయన చేతుల మీదుగా అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టడం కానీ, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని, సాగునీటి ప్రాజెక్టులు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా మరి అన్ని మొదలుపెట్టి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి 1 కోటి ఎకరాలకి సాగునీరు అందించిన మహానుభావుడిగా కీర్తికెక్కి, ఆనాడు కృష్ణదేవరాయలు పరిపాలించిన కాలంలో చెరువులు తవ్వి వ్యవసాయాన్ని ఆదుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని 500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఈ తాడేపల్లిగూడెం నడిబొడ్డులో ఇక్కడ ఆవిష్కరింపజేసి విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత, పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం పర్యటించారు. కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. ఈ ఉదయం హుటాహుటిన నెల్లూరు నుండి విజయవాడకు వచ్చిన ఆయన ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలకు వాటిల్లిన నష్ట పరిశీలనకు సత్వర చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి నివారణకు వెంటనే చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో రెండో రోజైన నేడు కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగింది. మొత్తం 64,61,485 మంది లబ్ధిదారులు పింఛన్లు అందుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 63,95,117 మంది పింఛన్లు అందుకున్నారు. దీంతో 98.97% పింఛన్లు పంపిణీ పూర్తయినట్లయింది. ఆగస్టు 31వ తేదీనే ప్రభుత్వం పెన్షన్లను లబ్ధిదారులకు అందించడం ప్రారంభించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కోల్హాపూర్లోని వారణ మహిళా సహకార సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ విద్య, ఉద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడితే సహకార సంఘాలు దేశాభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పాల ఉత్పత్తిలో ముందుందని, అమూల్, లిజ్జత్ పాపడ్ లాంటి సంస్థలు ప్రతి ఇంటికి చేరడానికి సహకార సంఘాల కృషి మూలమని ఆమె అన్నారు. పత్తి, చేనేత రంగాలు సహకార సంఘాల ద్వారా మెరుగవుతున్నాయని పేర్కొన్నారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యాపారపరంగా మరింత ముందుకు వెళ్లాలని కోరుతున్నారన్నారు. దేశంలో ఇప్పటికే 8.5 లక్షల సహకార సంస్థలు నడుస్తున్నాయని, ఎకో టూరిజం, సేంద్రియ వ్యవసాయ రంగాల్లో కూడా ముందుకు వెళ్లాలని రాష్ట్రపతి సూచించారు. अमूल और लिज्जत पापड़ जैसी घर घर में जाने वाले ब्रांड सहकारिता की ही देन है. मॉडर्न मैनेजमेंट में भी सहकारिता को महत्व दिया जाता है, क्योंकि किसी भी संस्था या समाज को सुचारू रूप से कार्य करने के लिए जिसकी जरूरत है वो सहकारिता से निहित है. आज इस वाराणा घाटी में जो विकास हुआ है उसके मूल में सहकारिता ही है. आज भारत विश्व का सबसे बड़ा दूध उत्पादन देश है. इस सफलता में सहकारी समूह का महत्वपूर्ण योगदान है. प्रायः सभी राज्यों में दुग्ध उत्पादन प्रमुख रूप से सहकारी संस्थाओं द्वारा उत्पादित और वितरित किए जाते हैं. आपका वाराणा दूध इसका एक उदाहरण है. केवल दूध ही नहीं, उर्वरक, कपास, हैंडलूम, हाउसिंग, खाद्य तेल यानी जैसे क्षेत्र में सहकारी संस्थाएं अपनी महत्वपूर्ण भूमिका निभा रही है. इफको भारत ही नहीं నేటి నుంచి జరిగే బీజేపీ సభ్యుల సభ్యత్వ నమోదు ప్రక్రియ కొత్త ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలో నూతన రాజనీతిని ఆహ్వానించడంలో భారతీయ జనతా పార్టీ ఎంతగానో ప్రయాసపడిందన్నారు. ఒక సామాన్యుడి అభివృద్ధికి కాంక్షించే నాయకులు, సభ్యులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని మోదీ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల అభివృద్ధి కోసం అలుపు లేకుండా పరుగు పెట్టగలరని, సభ్యత్వ ప్రచారం మరో అడుగు ముందుకు వేయడంలో చాలా సంతోషిస్తున్నానని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ సభ్యత్వం కావలసిన వాళ్లు 8800002024 నంబర్కి మిస్డ్ కాల్ ద్వారా కానీ, ఆఫ్లైన్ పద్ధతి ద్వారా కానీ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్యూఆర్ కోడ్ అనుసంధానం చేయడం ద్వారా సభ్యత్వం పొందవచ్చని సభ్యులు తెలిపారు. अपनी पार्टी के संविधान के अनुसार अक्षरशः लोकतांत्रिक प्रक्रियाओं को उसका पालन करते हुए अपने कार्य का विस्तार कर रहा है और जन सामान्य की आशा आकांक्षाओं पर खरा उतरने के लिए
अपने आप को निरंतर योग्य बनाता रहता है। ये दल ऐसे ही यहां तक नहीं पहुंचा है, अनेकों पीढ़ियां खप गई है। वर्तमान पीढ़ी के अनेक कार्यकर्ता हैं जिनके नाम भी नहीं जानते होंगे। ऐसे लोगों ने अपना जीवन खपाया, तब जाकर के ये दल लोगों के दिलों में जगह बना पाया है। मैं जब राजनीति में नहीं था, उस जनसंघ के जमाने में बड़े उत्साह के साथ अपने कार्यकर्ता दीवारों पर दीपक, उस समय जनसंघ का निशाना था, उसको पेंट करते थे। और कई राजनीतिक दल के नेता अपने भाषणों में मजाक उड़ाते थे कि दीवारों पर दीपक पेंट करने से सत्ता के गलियारों तक नहीं पहुंचा जा सकता, ऐसा कहते, मजाक उड़ाते थे। हम वो लोग हैं जिन्होंने दीवारों पर कमल पेंट किया, लेकिन इतनी श्रद्धा से पेंट किया कि विश्वास। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కొత్త ఢిల్లీలో సమావేశమైంది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 13,966 కోట్ల రూపాయల అంచనాతో రైతుల కోసం కానుకగా కేబినెట్ పథకాలను ముందుకు తీసుకొచ్చింది. డిజిటల్ అగ్రిమిషన్, ఆహారం, పౌష్టికాహార భద్రత, వ్యవసాయ విద్య నిర్వహణ, స్థిరమైన ఆరోగ్యం సంరక్షణ, హార్టికల్చర్ అభివృద్ధి, కృషి విజ్ఞాన్ కేంద్ర అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ వంటి పథకాలు రైతులకు అధునాతన టెక్నాలజీ ఆధారంగా వారికి ఉపయోగపడే ప్రతి విషయాల పట్ల సమగ్ర సమాచారం వెనువెంటనే అందుతుంది. అన్నింటికంటే అతి ముఖ్యమైన వాతావరణ హితమైన ప్రాజెక్ట్ మన్మాడ్ ఇండోర్ సరికొత్త లైన్. ఈ ప్రాజెక్టు వల్ల అతి ముఖ్యమైన పట్టణం ముంబైకి ఆదివాసులతో అనుసంధానం ఉండటం వలన ఆర్థికంగా మెరుగుపడుతుండడంలో అనుమానం లేదని కేంద్ర మంత్రి చెప్పారు. जो डीपीआई का स्ट्रक्चर है, डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर का स्ट्रक्चर है, उसी आधार पे एग्रीकल्चर के लिए इसका डेवलपमेंट किया जा रहा है। कुछ अच्छे पायलट प्रोजेक्ट्स हुए हैं, बहुत अच्छी सक्सेस मिली है। 2817 करोड़ रुपीस की टोटल इन्वेस्टमेंट से ये बनेगा। इसमें 2 फाउंडेशनल पिलर्स रहेंगे। एक रहेगा एग्री स्टैक, दूसरा रहेगा कृषि डिसीजन सपोर्ट सिस्टम। एग्री स्टैक में सारा बेसिक डेटा, किसानों का डेटा, जमीन का डेटा, क्रॉप का डेटा, ये सब रहेगा। और कृषि डिसीजन सपोर्ट सिस्टम में वाटर की अवेलेबिलिटी, प्लानिंग के लिए जो चाहिए इनपुट्स, वो सब, विशेषकर साइंटिफिक इनपुट मिले, जिससे कि भारत को 2047 तक जब పారా ఒలింపిక్స్లో భారత్ మరో రజత పథకం సాధించింది. పురుషుల డిస్కస్ త్రో F56లో యోగేష్ కతునియా రజతం దక్కించుకున్నారు. యోగేష్ పథకం గెలవడంతో ఈ పారా ఒలింపిక్స్లో భారత పథకాల సంఖ్య 8కి చేరింది. యోగేష్కు పారా ఒలింపిక్స్లో ఇది 2వ పథకం. టోక్యోలోనూ అతడు రజతం సాధించాడు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 25,300 పాయింట్లు దాటింది. ఈ ఉదయం 82,725 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,725 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాల వద్ద తాకిన సూచీ చివరికి 194 పాయింట్ల లాభంతో 82,559 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంతో 25,278 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ $83.92 నమోదైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.